అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఒక ఐత్రిబుల్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ కాన్ఫరెన్స్ని మనం అప్లై చేసిన తర్వాత దాంట్లో పేపర్ ఏ విధంగా పెట్టాలి, పెట్టిన తర్వాత దాని యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేది మనం చూసుకుందాం. అదేవిధంగా ఐత్రిబులిలో పబ్లిష్ అయిన పేపర్ని మనం స్కూపస్లో ఏ విధంగా ఇండెక్సింగ్ అవుతుంది, సో మనకు ఆధార్ ప్రొఫైల్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది, ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూసుకునేటట్లుగా అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే నేను ఒక కాన్ఫరెన్స్ది ఓపెన్ చేశాను. ఈ కాన్ఫరెన్స్ ఏంటి అంటే సెవెంత్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎమర్జింగ్ స్మార్ట్ కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేటిక్స్. సో ఇది పర్టికులర్గా 5th and 7th మార్చ్లో జరుగుతుంది, అంటే ఆ పర్టికులర్ డేట్స్లో. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్కి ఏంటంటే 30th ఇచ్చారు. సో మనకి నోటిఫికేషన్ 10th జనవరి. సో రిజిస్ట్రేషన్ ఏమో 15th ఇచ్చారు. అండ్ సిఆర్సి కాపీ Jan 15th వరకు, అంటే కెమెరా రెడీ కాపీ అనేది మనం 15th కల్లా సబ్మిట్ చేయాలి, Jan 15th కల్లా. సో మనకి పర్టికులర్గా ఇందులో యాక్సెప్ట్ అయిన ప్రతి పేపరు మనకి ఐత్రిబులిలో పబ్లిష్ అవుతాయి అనేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో ఐత్రిబులిలో మనకి ఐత్రిబులి డిజిటల్ లైబ్రరీలో మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో దీని యొక్క రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ ఉంది. సో ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మనం లోపలికి వెళ్ళి సో మనం ఏ విధంగా ఈ ఐత్రిబులి కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి మైక్రోసాఫ్ట్ సిఎంటి అనే అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ అకౌంట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, అందులో కాన్ఫరెన్స్ పేపర్ అనేది ఏ విధంగా పెడతాం అనేది మనం చూసుకుందాము. సో అయితే ఇక్కడ మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది కాన్ఫరెన్స్ లింక్. పర్టికులర్గా ఈ ఏదైతే మనం కాన్ఫరెన్స్ ఓపెన్ చేసామో ఆ కాన్ఫరెన్స్ యొక్క లింక్ ఇక్కడ క్లియర్గా ఇంపార్టెంట్ డేట్స్. సో ఇక్కడ డేట్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. పేపర్ సబ్మిషన్ డెడ్ లైన్ 31st డిసెంబర్ వరకు ఇచ్చారు. నోటిఫికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ 10th జనవరి. రిజిస్ట్రేషన్ ఆఫ్ కెమెరా రెడీ సబ్మిషన్ Jan 15th. కాన్ఫరెన్స్ డేట్స్ 5th 7th మార్చ్. సో ఈ విధంగా మనం చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి పర్టికులర్గా దీనికి అనేది చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది సబ్మిషన్, పేపర్ సబ్మిషన్. దాని మీద క్లిక్ చేస్తారు. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా మీకు మైక్రోసాఫ్ట్ సిఎంటి అకౌంట్ అని కనబడుతుంది. మైక్రోసాఫ్ట్ సిఎంటి అకౌంట్. సో మీకు మైక్రోసాఫ్ట్ సిఎంటిలో అకౌంట్ ఉంటే ఆల్రెడీ లాగిన్ అయిపోయి మనం ఈ కాన్ఫరెన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు మైక్రోసాఫ్ట్ సిఎంటి అకౌంట్ లేకపోతే మనం దీంట్లో పేపర్ అనేది ఏ విధంగా పెడతాము అనేది మనం చూసుకున్నట్లుగా అయితే ఫస్ట్ రిజిస్టర్ చేయండి. అకౌంట్ లేని వాళ్ళు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలన్నది నేను చూస్తాను. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ప్రకారంగా మనం అయితే రిజిస్టర్ చేసుకోవాలి. సో నేను రిజిస్టర్ చేస్తున్నాను నా మెయిల్ ఐడి తోటి. నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది, బట్ నేను మళ్ళీ ఒకసారి నా రీసెర్చ్ స్కాలర్ తోటి రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పాస్వర్డ్ అయితే మాత్రం మొత్తం టోటల్ 12 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో అప్పర్ క్యారెక్టర్ ఒకటి, లోయర్ క్యారెక్టర్ ఒకటి, స్పెషల్ సింబల్ అనేది ఉండాలి. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. మొత్తం 12 క్యారెక్టర్స్ ఉండాలి కాబట్టి పాస్వర్డ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి. లైక్ అప్పర్ క్యారెక్టర్, లోయర్ క్యారెక్టర్. సో ఫస్ట్ నేమ్,
మీరు ఎలాగ ఇచ్చినా పర్లేదు. లాస్ట్ నేమ్, నిక్ నేమ్ ఏమైనా నిక్ నేమ్, ఆర్గనైజేషన్ నేమ్ మీ ఆర్గనైజేషన్ ఏదైతే అది ఇవ్వండి. సో ఆర్గనైజేషన్ నేమ్ నేను ఇక్కడ ఐ మీన్ సత్యభామ యూనివర్సిటీ అది కాపీ చేస్తున్నాను. ఫస్ట్ ట్రై చేయండి, టైప్ చేసి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉంటే తీసుకుంటుంది, లేకపోతే కాపీ పేస్ట్ చేయండి. సో దాని దాని తర్వాత ఏంటంటే కంట్రీ, ఏ కంట్రీ అన్నది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఈ టిక్ మార్క్స్ వస్తున్నాయంటే అక్కడ ఏం ప్రాబ్లం లేదు అనేసి గూగుల్ స్కాలర్ ఐడి. సో నేను గూగుల్ స్కాలర్ ఐడి నా దగ్గర ఉంది కాబట్టి ఇస్తాను. ఇక్కడ గూగుల్ స్కాలర్ ఐడి చెక్ చేసుకోవడానికి స్కాలర్ ఐడి. సో ఇక్కడ నేను గూగుల్ స్కాలర్ ఐడి ఇస్తున్నా, ఆర్క్ ఐడి. ఓకే, ఇక్కడ ఓన్లీ ఐడి ఇస్తే సరిపోతుంది అనుకుంటా. ఆర్క్ ఐడి. ఆర్క్ ఐడి కూడా ఓన్లీ ఐడి ఇస్తే సరిపోతుంది. ఆర్క్ ఐడి. సో క్యాప్చన్ వెరిఫై చేసి మనం ఆ, ఇది రిజిస్టర్ అయిపోవచ్చు. సో ఇప్పుడు క్యాప్చన్ ఎంటర్ చేయాలి. LS63WY, LX L5L563WY. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ అగ్రి మైక్రోసాఫ్ట్ సంథింగ్ ఇది వస్తుంది, రిజిస్టర్ కొట్టాలి. సో రిజిస్టర్.
4, 5, 6. సో రిజిస్ట్రేషన్ లో ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఏమైనా అయితే మీరు మైక్రోసాఫ్ట్ సేమ్టీ అకౌంట్ ఇక్కడ కాపీ చేయండి. ఎడ్జ్లో ఎడ్జ్లో చేసుకోండి. ప్రాబ్లం ఏమైనా అయితే ఎడ్జ్ నాకు తెలుసు ప్రాబ్లం రాదు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ go to paper submission, register email ID. రెండు మూడు నాలుగు ఐదు 7. ఈ 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే రాను. సో ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. పదకొండు. రైట్ అక్కడ నుంచి నేను కాపీ చేస్తాను. సిమ్టిక్ ఐడి ఆర్కైడ్ ఉంది. ఆర్కర్ ఐడి ఆర్కైడింగ్ కూడా కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇది కోడ్ అవుట్ టైప్ చేయమంటుంది. ఆ కోడ్ టైప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ని క్లిక్ చేసి రిజిస్టర్. సో ఆర్గనైజేషన్ నేమ్ ఇక్కడ మనం ఆర్గనైజేషన్ నేమ్ అవ్వడం మర్చిపోయాం. ఆర్గనైజేషన్ నేమ్ సత్యభామ యూనివర్సిటీ. ఆర్గనైజేషన్ నేమ్ కూడా తీసుకుంది. సో ఇక్కడ రిజిస్టర్ అయిపోతున్నాం. సో రిజిస్ట్రేషన్ లింక్ మనకి యాక్టివేషన్ లింక్ అనేది మెయిల్కి వెళ్తుంది. సో మెయిల్కి వెళ్ళిన తర్వాత మెయిల్లో దాన్ని ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలని చూపిస్తాను మీకు. మైక్రోసాఫ్ట్ సేమ్టీది ఒక మెయిల్ వస్తుంది. దాన్ని యాక్టివేషన్ చేసుకోండి. సో ఎడ్జ్లో అయితే ప్రిఫర్ చేయండి. నాకైతే ప్రాబ్లం వచ్చింది క్రోమ్లో చేసుకుంటే. సో యాక్టివేషన్ లింక్ వచ్చింది. ఈ లింక్ని క్లిక్ చేసి మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోండి. సో అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. సో వెరిఫైడ్ అయ్యింది. సో ఇప్పుడు మనం లాగిన్ అయ్యి
మన పేపర్ అయితే దీంట్లో పెట్టుకోవచ్చు. లాగిన్. సో మళ్ళీ త్రూ కాన్ఫరెన్స్ ద్వారా వెళ్దాం అంటే త్రూ కాన్ఫరెన్స్ ద్వారా మీ పేపర్ సబ్మిషన్ చేయండి. లాగిన్. ఇప్పుడు నేను లాగిన్ డీటెయిల్స్ పెట్టుకుంటున్నాం. పాస్వర్డ్ మారుస్తుంది. పాస్వర్డ్ ఎందుకు లేదో మనం టైప్ చేస్తాం. పాస్వర్డ్ ఎక్కడ పోయింది? సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయండి. BUDD వచ్చి 67 జీబీ. సో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆధార్ కన్సోల్. సో ఇది మీకు ఓపెన్ అయిన తర్వాత ఆ కాన్ఫరెన్స్ పేజ్ చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా ఆ కాన్ఫరెన్స్ది హెడ్డింగ్ కనబడుతుంది. ఇక్కడ రోల్ మీరు ఏంటి అంటే ఆధార్. సో మన పేరుతో ఇక్కడ ఓపెన్ అవుతుంది మెయిల్ ఐడి. సో ఇక్కడ ప్లస్ క్రియేట్ న్యూ సబ్మిషన్. సో క్రియేట్ న్యూ సబ్మిషన్లోకి వెళ్ళాలి. ఇందులో మీకు ఆ కాన్ఫరెన్స్లోని దేని రిలవెంటెడ్ పేపర్ అని అడుగుతుంది. సో నా పేపర్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేపర్ దేనికి రిలవెంటెడ్ అయితే ఆ పేపర్కి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైటిల్, అబ్స్ట్రాక్ట్ యాజ్ వెల్ యాజ్ ద ఆథర్స్. నెక్స్ట్ అదే విధంగా ఆ, మీకు ఆ పేపర్ని ఇక్కడ డ్రాప్ చేయమని ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్. సో ఇవన్నీ ఇచ్చి మీరు సబ్మిషన్ అయితే చేయవచ్చు. సో మీకు ఒక సబ్మిషన్ కూడా చూపిస్తాను ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి. సబ్మిషన్ కూడా మీకు సో ఒకసారి సబ్మిషన్ చేసి తర్వాత మళ్ళీ మనం కావాలంటే పేపర్ మార్చుకోవచ్చు. నేను ఈ పేపర్ని అయితే సబ్మిషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో క్రియేట్ న్యూ సబ్మిషన్ దగ్గర ఉంది కదండి. సో క్రియేట్ న్యూ సబ్మిషన్ దగ్గర సో ఇంకొక కాంటాక్ట్, ఫస్ట్ కాంటాక్ట్, సెకండ్ కాంటాక్ట్, ఇంకొక కాంటాక్ట్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకొని పేపర్ అయితే సబ్మిట్ చేయండి. అంటే నా పేపర్లో కొంచెం మోడిఫికేషన్ ఉంది. సో ఆ మోడిఫికేషన్స్ చేసి సబ్మిట్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ క్లిక్ సబ్మిట్ అని కొడితే సబ్మిట్ అయితే పేపర్ సబ్మిట్ అవుతుంది. పేపర్ సబ్మిట్ అయిన తర్వాత ఆ పేపర్ అనేది ఏ విధంగా పబ్లిష్ అవుతుంది, పబ్లిష్ అయిన పేపర్ ఏ విధంగా ఇండెక్సింగ్ అవుతుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే లాగిన్ తోటి ఇక్కడ మీకు లాగిన్ అవి చూపిస్తాను. ఈ పర్టికులర్గా క్రోమ్లో ఏంటంటే ఇదే ప్రాబ్లము.
100% అంటే ఎడ్జ్లో అయితే బెటర్, ఎడ్జ్లోనే చేసుకోండి మీరు. అంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కానీ ఎడ్జ్లో కానీ. చెప్తాను. సో మీకు మళ్ళీ ఒకసారి ఎడ్జ్లోనే లాగిన్ అయ్యి ఆ, నేను ఆల్రెడీ పబ్లిష్ అయిన పేపర్ని ఏ విధంగా ఇండెక్సింగ్ అవుతుందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది లాగౌట్ అయిపోతాను. సో ఇది లాగౌట్ అయ్యి మళ్ళీ ఎడ్జ్లో వేరే మెయిల్తో లాగిన్ అవుతాను. సో ఇక్కడ నేను అప్లై చేసిన పేపర్స్ అన్ని ఇక్కడ క్లియర్గా కనబడుతున్నాయి, అంటే మై కాన్ఫరెన్సెస్ లిస్ట్. సో ఇందులో నేను అప్లై చేసిన పేపర్లు, సో అప్లై చేసిన పేపర్లో పబ్లిష్ అయినవి ఏంటి, ఏ విధంగా పబ్లిష్ అంటే పబ్లిష్ అయిన పేపర్, సో మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేసి మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్గా ఈ పేపర్ చూడండి. ఇంటెలిజెంట్ సిస్టమ్ వెహికల్ లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ హైబ్రిడ్ మోడ్ గ్యాన్ క్యాన్ అండ్ ఎల్ఎం. సో ఇది పర్టికులర్గా పేపర్ ఇందులో అప్లై చేసాము. ఒక కాన్ఫరెన్స్లో అయిపోయిన తర్వాత ఐత్రిబుల్ ఇండెక్సింగ్ అయింది. ఇండెక్సింగ్ అయిన పేపర్ స్కోపస్లో పబ్లిష్ అయింది అనమాట. సో అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి స్కోపస్లో మనం చూద్దాం. సో పర్టికులర్గా ఈ టైటిల్ని ఎలా టైప్ చేసి మీరు చెక్ చేసుకున్న పర్లే, నేను చూపిస్తాను. సో ఐత్రిబుల్ ఎక్స్ప్లోర్లో మనకైతే పేపర్ అయితే కనిపిస్తుంది ఐత్రిబుల్ దాంట్లో. సో పర్టికులర్గా ఐత్రిబుల్ దాంట్లో ఈ పేపర్ కనిపిస్తుంది. సో కన్వెన్షన్ పేపర్ ఈ విధంగా మీ పేరు అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పేపర్ కనిపించిన తర్వాత దీన్ని ఒకరు సైట్ చేశారు, 1 సైట్ ఇన్ పేపర్. సో 109 మెంబర్స్ చదివారు అనమాట పేపర్ని. సో ఇది స్కోపస్ ఇండెక్సింగ్ అవుతుందా లేదా, సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి. సో మీకు స్కోపస్ ఇండెక్సింగ్ అవుతుందా లేదా అనేది ఇంకా ఈజీగా నేను ఆల్రెడీ నా దాంట్లో పెట్టుకున్నాను. డైరెక్ట్గా నా స్కోపస్ ఐడి త్రూ వెళ్ళిపోతాను నేను. డైరెక్ట్ నా స్కోపస్ ఐడి త్రూ లాగిన్ అవుతాను, అంటే నేను చూపిస్తాను మీకు పేపర్ ఇండెక్సింగ్ అవుతుందా లేదా అనేసి. సో ఇది పర్టికులర్గా ఇప్పుడు నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది స్కోపస్ దాంట్లో. నా ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో పర్టికులర్గా ఆ పేపర్ ఉందా లేదా అన్నది మనం చూసుకునేటట్లుగా అయితే, సో మీ కింద చూపించాం కదా పేపర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ వెహికల్స్ లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ యూజింగ్ హైబ్రిడ్ మోడల్ గ్యాన్ క్యాన్ ఈఎల్ఎం. సో ఈ విధంగా ఐత్రిబుల్ పేపర్ని మీరు పబ్లిష్ చేసుకున్న తర్వాత స్కోపస్ ఇండెక్సింగ్ చేసి స్కోపస్ ఇండెక్సింగ్ని మీరు స్కోపస్ ఇండెక్సింగ్ అయిన తర్వాత మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పేపరు ఇండెక్సింగ్ అవ్వకపోయినా పేపర్ ఆల్రెడీ పబ్లిష్ అయిన పేపర్ని స్కోపస్లో ఏ విధంగా మనం వెతకాలి, వెతికిన పేపర్ని ఏ విధంగా మీ దాంట్లోకి యాడ్ చేసుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, విచ్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దయచేసి మీకు ఈ వీడియో కానీ నచ్చితే మీరు కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి, తెలియలేని వాళ్ళకి. సో వాళ్ళకి కూడా తెలుస్తుంది కంప్లీట్గా ఒక ఐత్రిబుల్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఆ ఐత్రిబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయిన తర్వాత మీరు దాన్ని ఏ విధంగా ఇండెక్సింగ్ చేసుకోవాలి, ఆ ఇండెక్సింగ్ అయింది ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, అంటే స్కోపస్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్నది వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో మైక్రోసాఫ్ట్ సిఎంటీ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. So thank you for watching.